ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒక్కొక్కసారి నేను నిద్రలో ఉలిక్కిపడి లేచి మిమ్మల్ని చూస్తూ ఉండేవాడిని. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలా అని నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు నాకు ఆ బాధ, భయం రెండూ పోయాయి. ఏమిటి, ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నాకు మరో పెళ్లి చేస్తాము అనరు. ఈ ఇంట్లో మీరు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండొచ్చు. నేను ఈ ఇల్లు, ఈ కుటుంబం మీ సొంతం అని చెప్పాను. అది నెరవేరిందండి, నెరవేరింది. ఇక మీరు నా సొంతం, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే. ఉదయం నుంచి మీరు సరిగ్గా తినలేదు. వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఇక మీరు నా సొంతం, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే సొంతం. నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రం. అదేంటి అలా అనేశాను? అహల్య నా సొంతమని నాకెందుకు అనాలనిపించింది? నాన్నమ్మ ఒప్పుకుందన్న ఆనందంతో అలా అనేశానా? లేక ఆ ఆనందంలో ఏమనాలో తెలియక అలా అనేశానా? అహల్య గారి మీద నాకున్న బాధ్యతకి మించి నా మనసులో ఇంకేమన్నా ఉందా? ఇక మీరు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఆయన నా కోసం తన ప్రేమని వదిలేశాడు. తన పరువుని, గౌరవాన్ని పక్కన పెట్టేశారు. తన సొంత వాళ్లతో, సన్నిహితులతో మాట్లాడడమే మానేశారు. చాలా మాటలు పడ్డారు. ఆఖరికి తన ఇంటిని, కుటుంబాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. నా కోసం ఎంతో చేస్తున్న గౌతమ్ గారికి నేను తిరిగి ఏమివ్వగలను? అహల్య పట్ల బాధ్యతని మించి నా మనసులో ఏముంది? ఎందుకు తనని నా సొంతం అన్నాను? అహల్య పైన నాకున్న ఈ ఫీలింగ్కి అర్థమేంటి? గౌతమ్ గారికి నేను తిరిగి ఏమి చేయకపోతే అసలు నా జీవితానికి అర్థమే ఉండదు. నా వల్ల ఆయన ఏం కోల్పోయారో అవన్నీ ఆయనకి తిరిగి వచ్చేలా చేయాలి. ఆయన ప్రేమ, ఆయన సంతోషం, ఆయన సన్నిహితులు, ఆయన గౌరవం, పరువు అన్నీ ఆయనకి తిరిగి వచ్చేలా చేయాలి. ఈ క్షణం నా మనసు నాకు అర్థం కాకపోయినా అహల్య నన్ను వదిలి వెళ్ళదు అన్న ఆ సంతోషం చాలు. గౌతమ్ గారు కోల్పోయిన సంతోషం తిరిగి ఇవ్వడమే నా బాధ్యత. అంతవరకే నాకిక్కడ పాత్ర. అది నేను చేయగలిగితే చాలు. గౌతమ్ గారు,
అదితి దగ్గరికి వెళ్ళి ఇందిరాగారితో పెళ్ళొద్దని మాట్లాడదామంటున్నారు. అసలు తను మన మాట వింటుందా? మనల్ని అసలు పట్టించుకుంటుందా? నా నిర్ణయం నా ఇష్టం అంటే మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చెప్పి ఈ నిర్ణయాన్ని తప్పించాలండి. మనకు వేరే దారి లేదు. అదితిని మరో పెళ్లి చేసుకోమని మీరే రెచ్చగొట్టారు. ఇప్పుడు మీరే వద్దంటే అదితి వినదు కదండి. అలా అని లేని ఇంద్రని తీసుకురాలేం కదండి. అది నాకు తెలుసండి. అదితి మనసులో ఏదో ఉంది, అందుకే ఈ పెళ్లి చేసుకుంటా అంటుంది. దాన్ని ఎలా మార్చగలం? ఎలాగైనా ఈ ఇంటి కోడలిగా రావాలన్న ఉద్దేశం తప్ప అదితికి మరో ఉద్దేశం లేదు. ఏదో ఒకటి చేసి తన మనసు మార్చి మరొకరితో పెళ్లి చేద్దాం అనుకుంటే ఇంద్రనే పెళ్లి చేసుకుంటానని చెప్పి అదితి మనల్ని ఇరుకున పెట్టింది. ఇంద్ర గురించి మనిద్దరికి తప్ప ఈ రెండు కుటుంబాలకి తెలియదు, చెప్పలేం కదా. కాబట్టి మనం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి తీరాల్సిందే. ఏమోనండి, అదితి నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఏమో. వాటికి మన దగ్గర సమాధానం లేవు కదా. ముందైతే తన ప్రశ్న ఏంటో కనుక్కుందాం, ఆ తర్వాత సమాధానం కనుక్కోవచ్చు. ముందు పదండి, వెళ్దాం. పదండి. బంగారాజు, ఒకసారి ఇట్రా. ఏంటి బామ్మగారు, పొద్దున్నే రామకోట రాస్తున్నారా? కాదురా, నా మునిమనవడు అహల్య కడుపులో పెరుగుతున్నాడు కదా. ఇప్పుడది ఏది పడితే అది తినకూడదు. బలమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందుకే ఆదివారం నుంచి శనివారం వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అహల్య ఏం తినాలన్నది ఒక వరుస క్రమంలో రాసిపెట్టాను. ఆ ప్రకారంగా నువ్వందరికీ వంట చేసి పెట్టాలి. అమ్మ అహల్య పట్ల ఎంత కేర్ తీసుకుంటుందో కదా సుభద్ర. పెద్దావిడికి ప్రేమొస్తే పట్లేవని మీకు తెలుసు కదండి. ఏంటవంతిక, మీ నాన్నమ్మ మరీ ఓవరాక్షన్ చేస్తుంది. కొంపదీసి ఆవిడ నిజంగానే మారిపోయిందా ఏంటి? అదంతా అహల్య మీద దయ కాదులే, పుట్టబోయే మునిమానవుడి మీద ప్రేమ. చాలా సంతోషం అమ్మా. మీరు చెప్పినట్టుగానే అహల్యమ్మ గారికి వంట చేసి పెడతాను. ఏంటమ్మా, నువ్వు కూడా గౌతంలో డాక్టర్ అయిపోయావా? అహల్య ఏం తినాలో ఏం తినకూడదో చెప్పేస్తున్నావు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేనేం తిన్నానో అవే రాశాన్రా. నువ్వు ఆరోగ్యంగా పుట్టి బలంగా ఎదిగినట్టే నా మునిమనవడు పుట్టాలి, ఎదగాలి. పుట్టబోయే బిడ్డ అదృష్టవంతుడత్తయ్యా. మీ అనుభవంతో ఆ బిడ్డకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. నిన్నటి వరకు ఆ బిడ్డని చంపాలనుకుంది, ఈ రోజేమో ఆవిడే బ్రతికిస్తుంది. ఒక్క రోజులో ఎంత మారిపోయిందా ఉందిగా. అంతా గౌతమ్ గాడే మార్చేశాడు. గౌతమ్, పొద్దున్నే ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు? అదితి దగ్గరికి అంటే పెద్ద ఆవిడ ఏమంటుందో. అది హాస్పిటల్కి నానమ్మా, తనకి చెకప్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. ఈ రోజు నుంచి తనేం తినాలో లిస్ట్ రాసి పెట్టాను. డాక్టర్వి కదా, ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి.